అర్ధరాత్రి దాటాక ఆఫీస్లో ఒంటరిగా పనిచేయడం మీలో చాలామందికి అలవాటే. ఆ నిశ్శబ్దంలో మన పని మనం చేసుకుంటుంటే ఎవరూ డిస్టర్బ్ చేయరు అనుకుంటాం. కానీ ఆ నిశ్శబ్దమే ఒకరిని ఆహ్వానిస్తే, మీ వెనకే ఉండి మీరు చేసే పనిని ఎవరైనా గమనిస్తుండే? నిశీరాత్రికి స్వాగతం. వరుణ్ ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్. ఒక పబ్లికేషన్స్ కంపెనీకి సంబంధించిన హై ఎనర్జీ విఎఫ్ఎక్స్ వీడియో అడ్వర్టైజ్మెంట్ వర్క్ చేస్తున్నాడు. ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ వీడియో ఎక్స్పోర్ట్ అవ్వడానికి కనీసం 2 గంటలు పడుతుంది. ఉదయం 8 గంటలకల్లా క్లయింట్కి వీడియో పంపాలి. అందుకే ఆ రాత్రి తన ఆఫీస్లోనే ఉండిపోయాడు. వరుణ్ ఆఫీసున్నది ఒక పాత కమర్షియల్ కాంప్లెక్స్లోని 4వ అంతస్తులో. ఆ బిల్డింగ్లో 2 లిఫ్ట్లుంటాయి. లిఫ్ట్ నంబర్ 1 మాత్రమే పనిచేస్తుంది. లిఫ్ట్ నంబర్ 2 పాడైపోయి కనీసం 5 ఏళ్లవుతోంది. దానికి ఎప్పుడూ అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డు తగిలించే ఉంటుంది. రాత్రి 1:30 అవుతోంది. వాచ్మెన్ కింద మెయిన్ షట్టర్ లాక్ చేసేసి పడుకున్నాడు. 4వ అంతస్తులో వరుణ్ ఒక్కడే ఉన్నాడు. సిస్టంలో రెండరింగ్ 60% కంప్లీట్ అయింది. ఇంకో గంట ఆగితే వీడియో ఫైల్ రెడీ అయిపోతుంది. వరుణ్ కాఫీ కలుపుకుందామని కుర్చీలోంచి లేచాడు. సరిగ్గా అప్పుడే బయట కారిడార్లో ఒక శబ్దం. ఆ శబ్దమేంటో వరుణ్కి తెలుసు. అది లిఫ్ట్ సౌండ్. కానీ వాచ్మెన్ కింద గేటు వేసేశాడు కదా, ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ మెల్లిగా ఆఫీస్ డోర్ తీసుకుని బయట కారిడార్లోకి చూశాడు. కానీ వచ్చిన లిఫ్ట్ నంబర్ 1 కాదు, 5 ఏళ్లుగా ఆగిపోయిన లిఫ్ట్ నంబర్ 2. దానిపైన ఉన్న రెడ్ కలర్ డిజిటల్ డిస్ప్లే ఆన్ అయ్యుంది. కిందనుంచి పైకి వస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. లిఫ్ట్ కరెక్ట్గా వరుణున్న 4వ అంతస్తులో ఆగింది. తలుపులు నెమ్మదిగా ఓపెన్ అయ్యాయి. లోపల ఎవరూ లేరు. చిమ్మ చీకటి. వరుణ్కి ఊపిరాగిపోయినంత పనైంది. ఎవరో కావాలని ఆడుకుంటున్నారు, వాచ్మెన్ పనయ్యుంటుంది అని మనసుని సరిపెట్టుకుని వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేశాడు. 2 రింగుల తర్వాత వాచ్మెన్ ఫోన్ ఎత్తాడు. వాచ్మెన్ గొంతు వణుకుతోంది. హలో సార్, వరుణ్ సార్, మీరేనా? అదే సుబ్బారావు, నేను వరుణ్ణి. ఏంటి, ఆగిపోయిన లిఫ్ట్ ఆన్ అయింది, నువ్వేమైనా బటన్ నొక్కావా అని అడిగాడు వరుణ్. వాచ్మెన్ మాటలు విని వరుణ్ గుండ్ర జారిపోయింది. సార్, నేను కిందే ఉన్నాను. నా ఎదురుగానే లిఫ్ట్ డిస్ప్లే ఆన్ అయింది. ఎవరో కింద గ్రౌండ్ ఫ్లోర్లో దాన్నెక్కారు. అది మీ 4th ఫ్లోర్లో ఆగింది సార్. అందులో ఎవరో ఉన్నారని కన్ఫర్మ్ సార్. ఎందుకంటే లిఫ్ట్ ఓవర్ వెయిట్ అయితే మోగే బజర్ ఇప్పుడు నా ప్యానెల్లో ఆన్ అయింది సార్. అందులో ఉన్నది మనిషైతే కాదు సార్. వెంటనే ఆఫీస్ డోర్ లాక్ చేసుకోండి సార్ అంటూ ఫోన్ కట్ చేశాడు వాచ్మెన్. వరుణ్ చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. లిఫ్టులో ఓవర్ వెయిట్ బజర్ మోగిందంటే 100 కిలోల బరువున్న ఏదో ఒకటి ఆ లిఫ్ట్లో పైకొచ్చింది. కారిడార్లో ఉన్న తను వెనక్కి తిరిగి ఆఫీస్ లోపలికి పరిగెత్తి గడియ పెట్టేశాడు. బయట కారిడార్ లైట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆరిపోతోడం తలుపు అద్దంలోంచి కనిపిస్తోంది. లైట్స్ పగిలిపోతున్న శబ్దం వస్తోంది. వరుణ్ తన డెస్క్ కింద దాక్కున్నాడు. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి బిగబట్టాడు. సరిగ్గా అప్పుడే సిస్టంలో రెండరింగ్ కంప్లీట్ అయినట్లు బీప్ సౌండ్ వచ్చింది. సిస్టమ్ మానిటర్ వెలుతురు ఆ చీకటి గదిలో పడుతోంది. బయట ఎలాంటి శబ్దం లేదు. అంతా సైలెంట్గా ఉంది. వరుణ్ నెమ్మదిగా డెస్క్ కింద నుంచి తల పైకెత్తి మానిటర్ వైపు చూశాడు. మానిటర్లోని నల్లటి స్క్రీన్ మీద రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. వరుణ్ కుర్చీ వెనకాల 6 అడుగుల పైనే ఉన్న ఒక వికృతమైన ఆకారం నిలబడి ఉంది. దాని చేతులు నేలదాకా వేలాడుతున్నాయి. అది తన మెడను పక్కకు వంచి వరుణ్ వైపే చూస్తూ పైకి ఒక చెయ్యి ఎత్తి చూపిస్తోంది. ఆ చేతికి 5 కాదు 8 వేళ్లున్నాయి. వరుణ్ గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగాడు. తెల్లవారాక వాచ్మెన్ పైకి వచ్చి చూసేసరికి ఆఫీస్ తలుపులు లోపలి వైపు నుండి గడియపెట్టి ఉన్నాయి. పగలగొట్టి లోపలికి వెళ్లారు. మానిటర్ ముందున్న కుర్చీ ఖాళీగా ఉంది. సిస్టంలో ఎక్స్పోర్ట్ అయిన ఆ వీడియో మాత్రమే రిపీట్ మోడ్లో ప్లే అవుతోంది. పోలీసులు ఆ బిల్డింగ్ మొత్తం గాలించారు. వరుణ్ ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. కానీ ఆ ఆగిపోయిన 2వ లిఫ్ట్ తలుపుల మధ్యలో వరుణ్ వేసుకున్న చొక్కాకి సంబంధించిన ఒక చిన్న గుడ్డ ముక్క మాత్రమే చిక్కుకొని ఉంది. ఇదండి ఇవాల్టి కథ. రాత్రిపూట ఆఫీస్లో ఒంటరిగా పనిచేసేటప్పుడు మీ వెనకాల ఎవరూ లేరని మీరనుకోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి హర్రర్ కథల కోసం నిశీరాత్రి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మీ వెనకాల ఎవరున్నారో ఒకసారి చూసుకోండి. జాగ్రత్త.